వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలోని పూజా మందిరంలో సూర్యకిరణాలు హనుమంతుని విగ్రహంపై పడుతున్న అద్భుతమైన దృశ్యాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆంజనేయ స్వామి దీక్ష, ధైర్య సాహసాలు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి పూజా మందిరంలో సూర్యకిరణాలు హనుమంతుని విగ్రహంపై పడుతున్న అద్భుతమైన దృశ్యాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పవిత్రమైన రోజున ఆంజనేయ స్వామి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవికి హనుమంతుడు అంటే అత్యంత ఇష్టదైవం. ఆయన హనుమంతుడిని తన ఆరాధ్య దైవంగా భావిస్తారు. శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా మా పూజా మందిరంలో జరుగుతున్న ఒక విశేషాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాం. ప్రతి సంవత్సరం డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి మా పూజా మందిరంలో ఉన్న హనుమంతుడిని పైనుంచి కింది వరకు స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే ఆ దృశ్యం, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఇటీవల మనం అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకాంతి ప్రసరించి మెరుస్తున్న అద్భుతాన్ని చూశాం. అలాగే కోణార్క, అరసోలి దేవాలయాల్లో కూడా సూర్యకిరణాలు భగవంతుని తాకే విశేషం అందరికీ తెలిసింది. అలాంటి దైవానుభూతి మా ఇంట్లోనూ ఆంజనేయుని స్పృశించటం, అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఈ పవిత్రమైన హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.